ఏంటి గార్డెన్ వర్క్ వదిలేసి మూవీస్ పైన పడ్డారు, అవే వీడియోస్ పెడుతున్నారు అనుకుంటున్నారా? జస్ట్ 2 మూవీస్ చేస్తున్నాం అంతే, చిన్నోడు నేను పెద్దోడు. ఫస్ట్ మూవీ నేను ఒకదాన్నే, సెకండ్ మూవీ ముగ్గురం చేస్తున్నాం అనమాట. అది ఆల్రెడీ చెప్పాను కదా నేను. ఇప్పుడు చూపిస్తున్నది స్కూల్ లైఫ్ స్టోరీ అనమాట. 1999లో 1999లో జరిగిన స్కూల్ చిన్నపిల్లల కథ, అంటే చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు వాళ్ళ లైఫ్ స్టోరీ అనమాట. చాలా చాలా బాగుంది స్టోరీ అయితే. ఇది లేడీస్కి చాలా ఇదిగా, అంటే వాళ్ళ రియల్ మైండ్ సెట్ ఎట్లుంటుంది, అది ఏంటి అనేది చాలా బాగా చెప్పారు డైలాగ్స్లో. ఈ మంత్ 11వ తేదీ నుంచి షూట్ స్టార్ట్ అయింది. ఫస్ట్ డే చిన్నోడి షూట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, రామానాయుడు స్టూడియోలో, హైదరాబాద్లో రామానాయుడు స్టూడియోలో పూజ చేసి స్టార్ట్ చేశారనమాట. మూవీ పూజ ఇక్కడ జరిగింది. చిన్నోడు నేను రిలేటివ్స్ వెళ్ళాము. అలా పూజ చేసి స్టార్ట్ చేశారు. ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్నది హీరోయిన్ అండ్ విలన్. ముందు సినిమా నేను ఒకదాన్ని చేశాను కదా, అది వచ్చి థ్యాంక్ యూ రిమైండర్. రమేష్ సార్ డైరెక్షన్లో హీరో పులివెందుల మహేష్ చేశారనమాట హీరోగా. సో అందులో నేను ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. అది ఆ టీంతో ఫొటోస్ తీసుకున్నాము. వాళ్ళు కూడా స్కూల్ లైఫ్ మూవీ పూజకి వచ్చారు. వాళ్ళతో షూట్ చేశాం కాబట్టి ఇంక వాళ్ళంతా పరిచయం కాబట్టి ఫొటోస్ తీసుకున్నాము. చిన్నోడు చూడండి ఎంత బాగా ఆడుతున్నాడు వాళ్ళతో. చిన్నగా 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 అలా మూవీ పూజ హైదరాబాద్లో రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఇది అయిపోయిన తర్వాత ఆగస్ట్ 11వ తేదీ నుంచి షూట్ పులివెందుల్లో స్టార్ట్ చేశారు. మొత్తం అక్కడ ఆఫీస్ కూడా పులివెందుల్లోనే ఉండడం వల్ల మహేష్ సరే ఈ సినిమాకి డైరెక్టర్. హాఫ్ ఆఫ్ ద అమౌంట్, హాఫ్ కూడా కాదు 70% అమౌంట్ ప్రొడ్యూసర్ కూడా సరే. క్రౌడ్ ఫండ్ అని చెప్పి స్టార్ట్ చేశారు కానీ అంతమంది కలెక్ట్ అవ్వలేదు అమౌంట్. కాబట్టి చాలా స్ట్రగుల్ చేసి ఇల్లు కూడా తాకట్టు పెట్టేసి, పొలం తాకట్టు పెట్టేసి తెచ్చి చేస్తున్నారు మూవీ. మొత్తానికి చాలా కష్టపడుతున్నారు. కష్టానికి ఫలితం దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఇక ఫస్ట్ డేనే చిన్నోడి షూట్ ఉన్నింది, తీసుకెళ్ళాము. చిన్నపిల్లలందరినీ, అంటే ఆ కాలంలో యూనిఫామ్ బ్యాగ్స్ అని పాత మోడల్వి కొనుక్కోమన్నారు. రెడీమేడ్ తీసుకునేసి వెళ్ళామన్నమాట. అవి వేసుకున్నాక పొద్దున్నే ఇంకా షూట్ ప్లేస్కి 6 లోపే 5:45 అంతా స్టార్ట్ అయ్యేసి వెళ్ళిపోయాము షూట్ ప్లేస్కి. కాలేజ్ తీసుకున్నారు పులివెందుల్లో, గవర్నమెంట్ కాలేజ్ ఒకటి సండే మాట్లాడుకున్నారు. ఇంకా అక్కడ చూడండి, ఇంకా అందరు పిల్లలు ఎలా రెడీ అయ్యారు. ఈ పిల్లల్లో టీచర్స్గా కొందరు అందరు చేసేవాళ్ళు ఉన్నారు కదా ఈరోజు షూట్లో. చాలామంది ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు. ఇక్కడ మధ్యలో చేస్తున్నది రొట్టెగాడు అంటారు కదా, యూట్యూబ్లో ఫేమస్ ఉన్నాడు. తను వచ్చి అబ్బాయి మహేష్ సార్ చిన్నప్పటి రోల్ అనమాట. హీరో మహేష్ సారే, డైరెక్టర్ కూడా తనే, సినిమాకి స్టోరీ కూడా తనే రాసుకున్నారు. సో ఇప్పుడు అందరికీ కెమెరా పెట్టక ముందే రిహార్సల్స్ ఇస్తున్నారు. చిన్నపిల్లలు కదా, అంతా కొత్త వాళ్ళే, అమౌంట్ పే చేసి వచ్చారు కాబట్టి అంతా కొత్త వాళ్ళే యాక్టింగ్కి, ఫీల్డ్కి. సో అందరినీ ఈ ప్లేస్లో ఉండాలి, ఇలా డైలాగ్ చెప్పాలి, ఇలా రావాలి, ఇదంతా మొత్తం రిహార్సల్స్ ఇచ్చిన తర్వాత కెమెరా స్టార్ట్ చేశారనమాట. రొట్టెగాడు అనే పిల్లోడు కనిపిస్తున్నాడు కదా, తన పేరు షఫీ. షఫీ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చిన్నోడికి. వీళ్ళిద్దరు బాగా ఫ్రెండ్స్ అయిపోయారు. సినిమాలో కూడా షఫీ ఫ్రెండ్ అనమాట, చిన్నప్పటి హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చిన్నోడిది. పెద్ద అయ్యాక కమెడియన్ అవుతాడు సినిమాలో, అలా క్యారెక్టర్ ఫిక్స్ చేశారు. సో గ్యాంగ్ ఎప్పుడు హీరో పక్కనే ఉంటాడు గ్యాంగ్. స్టార్టింగ్లోనే వస్తుంది చిన్నోడి సీన్, చాలా బాగా అనిపిస్తుంది. అసలు సెట్లో అయితే అందరూ ఎంజాయ్ చేశారు చిన్నోడితో. చిన్నోడు లేకుంటే చాలా బోర్ కొట్టేదండి, సూపర్ అండి, డెస్టినీ ఇచ్చండి బాబుకి అని చాలా చెప్పారు. మళ్ళీ పెద్దోడి షూట్కి పోయినప్పుడు కూడా చిన్నోడిని అడుగుతున్నారు అందరూ. చాలా అయితే బాగా యాక్టివ్గా చేశాడు. ఇంట్లో సిగ్గుపడతాడు, ఫోన్ ముందర ఎంత సిగ్గుపడతాడో. జస్ట్ నిల్వన్నా జాలే, చెప్పలేకున్నా బలవంతం ఏం లేదని తీసుకెళ్ళాను, నాకు ఇష్టం కాబట్టి.
కానీ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత షాక్ ఇచ్చాడు నాకు. ఇప్పుడే కదా నాన్న ప్రాక్టీస్ చేసినావు, అన్ని డైలాగ్స్ నీకే అంటే ఎట్లా చెప్పు? నువ్వు బాగా చేసినావు అంటలే, గుడ్ బాయ్. ఇస్తారు ఆడవాళ్ళకి కూడా నేర్పియాలి కదా, అందరికీ నేర్పించి మళ్ళీ నీకు చెప్తారు. నీకు చెప్పినారు. అలా పొద్దున్నే స్టార్ట్ అయిన రిహార్సల్స్ మంచిగా జరిగాయి. చిన్నపిల్లలు అసలు ఫస్ట్ అనే ఇదే లేదు, చాలా బాగా చేశారు. కొంచెం ఒక 2-3 పిల్లలు మాత్రం కొంచెం ఇబ్బంది అయింది, వాళ్ళకి ఎక్స్ప్రెషన్స్ రావట్లేదు అనమాట. సో చిన్నోడు కాస్త డిస్టర్బ్ అయ్యాడు, లేట్ అయింది. వాడికి నడిచే సీన్ కాబట్టి ఎక్కువ సార్లు అది షార్ట్ సరిగా రాకపోతే మళ్ళీ నడిపిస్తారు. ముందర ఆ పిల్లలు మాట్లాడుతుంటే వీళ్ళు నడుచుకుంటూ వచ్చి ఏంది మీ పంచాయతీ అనేది డిస్కషన్ ఉంటుంది. సో అది వీడు నడిచి 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 పాపం చాలా ఇబ్బంది అయిపోయింది వాడికి. అదొకటి కోప్పడ్డాడు, కానీ అందరికి అర్థమైపోయింది వాడు ఇది ఫస్ట్లోనే వాడికి స్ట్రెస్ ఇవ్వకుండా డైలాగ్ ఇచ్చేస్తే అసలు సూపర్ చేసేస్తాడు. కూడా షాక్ అనుకోలేదు వాడు చేస్తాడు అనేసి ఇంతగా. మళ్ళీ విను విను అన్నోళ్ళు చెప్పేది డైలాగ్ గుడ్డు కాదు, చెప్పేది విను. బాగా ఇస్తావనుకో బాగా ఫేమస్ ఉన్న యూట్యూబర్ అండ్ ఇన్స్టా పిల్లలతో కూడా ఫొటోస్ తీసుకున్నాం. చిన్నోడు చూడండి, ఒక్క ఫోటో కన్నా మంచిగా ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, ఎంత చెప్పినా కూడా అంత తులవా. ఇక చిన్నోడికి మేకప్ చేస్తున్నారు, వాడి ఫేస్ చూడండి ఎలా పెట్టాడు అసలు. కడుపులో లేచినంత కూడా ఉండకుండా ఆడ తీసుకెళ్ళి అలా ఒకే రోజులో గ్రౌండ్లో సీన్ ఒకటి, క్లాస్ రూమ్ సీన్, ఇంకొకటి రన్నింగ్ సీన్, చాలా 4 షార్ట్స్ అయిపోయాయి అనమాట మంచిగా ఒక రోజులో. బాగా చేశారు పిల్లలంతా. ఇక్కడ టీచర్గా యాక్ట్ చేస్తున్నారు తను కూడా ఫేమస్ యూట్యూబర్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. తన కూతురు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది డైలాగ్స్. అంటే మన రాయలసీమ డైలాగ్స్ కొంచెం వర్డ్స్ వాళ్ళకి డిఫికల్ట్ కదా, సో తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, తను ప్రాక్టీస్ చేస్తుంది. సో ఇవాళ వీడియో ఇది అండి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి అసలు. చిన్నోడు ఇంకా కెమెరా ముందుకు వచ్చిన తర్వాత ఎలా చేశాడు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎంతెంత ఇబ్బంది పెట్టాడు, ఎలా చేశాడు అనేది కెమెరా ముందు అనేది నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది. చిన్నోడిది ఒకటే కాదు, తర్వాత పెద్దోడిది కూడా ఉంది అండ్ నావి కూడా ఉన్నాయి. కానీ మీకు డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను షూట్స్ ఎలా జరుగుతున్నాయి అనేసి. సో ఇదేమండి ఇవాళ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా కంప్లీట్గా షూట్స్ స్టార్ట్ అయ్యాయి, మూవీస్లోకి దిగారు, గార్డెన్ పట్టించుకోరు, ఈ గార్డెనింగ్ వీడియోస్ ఉండవు అనుకుంటున్నారేమో. అలా ఏం లేదు, నిన్న కూడా ఒక వీడియో షూట్ చేశాను. ఇప్పుడు ఇది ఆల్రెడీ హాఫ్ ఎడిటింగ్లో ఉందనేసి ముందు ఇది అప్లోడ్ పెట్టేస్తున్నాను. నిన్న హార్వెస్టింగ్ వీడియో ఒకటి చేశాను నేను గార్డెన్లో, అది రేపు పెట్టేస్తాను. సో ఇది ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.